తేజ గారు. సార్. బాబురావు ఫ్రమ్ హైదరాబాద్, టీవీ5. ది హనుమాన్ సూపర్ హిట్ అయింది. కంగ్రాచులేషన్స్ దానికి. థ్యాంక్ యూ సార్. పాన్ ఇండియా రేంజ్ హీరో చాలా షార్ట్ టైంలో అయ్యారు. నెక్స్ట్ మీరు చేయబోయే మిరాయి కూడా పాన్ ఇండియా సినిమానే. అంటే దీనికి కంటిన్యూ చేయబోతున్నారా పాన్ ఇండియన్ సబ్జెక్ట్స్ మొత్తంగా? సార్ అస్సలు అంటే పాన్ ఇండియా అలా ఏం ఆలోచించట్లేదు సార్. మన సినిమాలను ఆదరించడానికి ఇష్టపడడానికి ఒక మార్కెట్ క్రియేట్ అయింది వేరే లాంగ్వేజ్‌లో. సో, దానికోసం వాళ్ళు కేటర్ చేస్తూ చేయటమే సినిమాలు ఇష్టపడుతున్నారు. చూడడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. అంతేగాని పాన్ ఇండియా కోసం అని గాని ఏ మార్పులు లేకపోతే వేరే భాషలో వాళ్ళు మీరు 'హనుమాన్' చూసినా గూడా చాలా క్లియర్‌గా మన మాకు తెలుసు ముందు నుంచే డే 1 నుంచే హిందీ రిలీజ్ ఉంది అని మాకు తెలుసు. అయినా గూడా చాలా క్లియర్‌గా మన హీరోల తాలూకా రిఫరెన్స్‌లు బాలకృష్ణ గారి రిఫరెన్స్ గాని, ప్రభాస్ గారి రిఫరెన్స్ గాని ఇయన్నీ మొత్తం ఓవరాల్‌గా సినిమాని మన తెలుగు ఆడియన్స్ కేటర్ చేయడానికే తీసిన సినిమా సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో నా గ్రౌండ్ మన తెలుగు ప్రజలండి. నేను నేను ఆడేది వాళ్ళ కోసమే. సో, వాళ్ళకి నచ్చాలనేదే మోటివ్. అది ఆ తర్వాత వేరే ఆడియన్స్ గూడా ఎవరైనా చూడడానికి రెడీగా ఉన్నారు. దానికొక మార్కెట్ ఉంది. దానికొక బిజినెస్ ఉంది అంటే అసలు అంతకంటే ఆనందమైన విషయం ఇంకేం లేదు. మేము కూడా అదే అనుకుంటున్నామండి. తెలుగు స్టార్ పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ స్టార్ అయితే మాకు కూడా హ్యాపీనే. తెలుగు పీపుల్‌గా దాన్ని కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ సార్. సో, ఇప్పుడు ఈ హనుమాన్ వచ్చేసి మన హిందూ మైథాలజికల్ సంబంధించిన కంటెంట్‌లో కరెక్ట్ కనుక సార్. మిరాయి కంటెంట్ చూస్తే గనక దానికి బుద్ధిజం నుంచి ఏమైనా ఇన్‌స్పైర్ అయినట్టుగా అనిపిస్తుందా? కంటెంట్ స్టోరీ దాంట్లో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఈ అంటే అలా క్లియర్‌గా బుద్ధిజం నుంచి తీసుకొని చేస్తుందేం కాదండి. అంత డెలిబరేట్‌గా హనుమాన్‌లో లాగా హనుమంతుల వారి పవర్స్ తీసుకోవడం అలాంటిదేమీ ఉండదు. 'మిరాయ్' ఈజ్ అన్ యాక్షన్ అడ్వెంచర్. ఫ్యాంటసీ ఉంటుంది. పిల్లలందరికీ నచ్చే ఒక సినిమా చేద్దాం అనేది ఇంటెన్షను. చాలా డెఫినిట్‌గా ఒక వెరీ న్యూ అటెంప్ట్ అయితే అవుద్దండి. వెరీ న్యూ అటెంప్ట్ యాక్షన్‌లో మేము మేము మళ్ళీ డెలివర్ చేస్తున్న స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ స్పెక్టికల్ చూస్తూ ఉంటే ఫర్ వాట్ ఎవర్ రిసోర్సెస్ దట్ వీ హావ్ మేము డెలివర్ చేయబోయేది చాలా గ్రాండ్‌గా అయితే ఉండబోద్ది. సో, 'జై హనుమాను' లేదా తర్వాత ఫ్రాంచైజీలో మీరు ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్‌లో లేరా? క్లియర్‌గా. కాదుగా అలాగా అలా కాదండి. అంటే ఇప్పుడు నేను ప్రశాంత్ గారు ఆరిజిన్ సూపర్ హీరో. ఆయన నన్ను పెట్టుకొని బయలుదేరారు కాబట్టి ఈ పీవీసీ యూనివర్స్‌లో ఎప్పుడు కావాలన్నా అది 'జై హనుమాన్‌లోనే' కాదు. ఆయన వేరే సినిమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు పీవీసీయూలో 'అధీరా' అని గాని ఇప్పుడు 'మహాకాళి' అని ఒకటి అనౌన్స్ చేశారు. సో, అలాగే ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యేలాగా అంటే ఇప్పుడు 'జై హనుమాన్' త్రేతాయుగంలో ఉంటుందా? కలియుగంలో ఉంటుందా? ఇంకా ఎవరికీ తెలీదు కదా సార్. అయన్నీ రివీల్ చేసే టైంకి మెల్లగా తను అనౌన్స్ చేస్తారు. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సార్. తేజ గారు కంగ్రాట్స్. సార్ థాంక్ యూ సార్. అంటే చిన్న ఏజ్ లో సార్ పాన్ ఇండియాలో వచ్చిన తెలుగు హీరో మీరే. చిన్న ఏజ్ ఏం కాదు సార్. నాకు 8 ఏళ్ళు స్ట్రగుల్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ. అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ హీరోగా సూపర్ హీరోగా మారారు. ఇప్పుడు కమింగ్ సినిమా నెక్స్ట్ మిరాయిల్లో కూడా మీరు సూపర్ మ్యాన్ లాగానే చేయబోతున్నారా? అంటే ఫ్యాంటసీ అయితే ఉందండి. ఫ్యాంటసీ పవర్స్ అవి ఉన్నాయి. కొంచెం సూపర్ హీరో టచ్ ఉంటుంది కానీ డెలిబరేట్‌గా ఏమి ఉండదండి. ఈ చిన్న ఏజ్ లో నేషనల్ అవార్డు కూడా అందుకోవాలనుకుంటున్నాం. మొన్న అల్లు అర్జున్ గారు తీసుకున్నారు పుష్ప నుంచి. అంతకంటే గొప్ప మాట ఏం లేదండి. చాలా థాంక్స్. మీ అభిమానానికి చాలా థాంక్స్ సార్. అందరూ కలిపి ఎలాగోలాగా మన తెలుగు సినిమాని నాకనే కాదు సార్. అంటే ఇన్ జనరల్‌గా కూడా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మన ఒక కొన్నేళ్ల క్రితం చిరంజీవి గారు ఎక్కడైతే మన తెలుగు సినిమాలు ఆర్ నాట్ సీన్ యాస్ మచ్ అని చెప్పారో అలాంటి స్టేజ్‌లో ఇవాళ మా సినిమా ఉండటం గానీ, మన తెలుగు నుంచి 'కల్కి' ఉండటం గానీ, ఎన్నో సినిమాలున్నాయి. చాలా ఆనందంగా ఉంది నాకు. దిస్ ద బెస్ట్ ఫేజ్ టైమ్ అనుకుంటా మన తెలుగు ఫిల్మ్స్‌కి. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ.